నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి హామీ ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఇవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని తెలంగాణ యువత తరపున నిలదీస్తాం. అట్లాగే మరి తప్పుడు అంకెలతో మభ్యపెట్టే మాటలతో లేని అప్పులు ఉన్నట్టుగా చూపెడుతూ కట్టని మిత్తిలు కట్టినట్టుగా చూపెడుతూ ఏదైతే నాటకాలతో నాటకీయతతో ఈ ప్రభుత్వం నెట్టుకొస్తుందో దాని విషయంలో కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని బడ్జెట్ సమావేశాల్లో అంకెలతో సహా వాళ్ళను ఎండగట్టాలని చెప్పి కూడా ఈ సమావేశంలో మేము మాట్లాడుకున్నాం. ఈసారి ఈ బడ్జెట్ సమావేశాల్లో తప్పకుండా ఈ ప్రభుత్వం ఏ కుంభకోణాలు అవినీతి తిమింగలాలు ఎవరైతే ఈ ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాటి మీద కూడా సింగరేణైతేనేమి ఇతర భూ కుంభకోణాలైతేనేమి వాటి విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. ఎందుకంటే తెలంగాణలోని ఏ వర్గానికి ఇవ్వడానికి ₹1 లేదు నీ దగ్గర. తెలంగాణలోని ఏ ఒక్క వర్గానికి దళితులకు గిరిజనులకు మీరు చెప్పారు, చేవెళ్లలో చెప్పారు. కేసీఆర్ గారు దళిత బంధిస్తుంటే 10 లక్షల రూపాయలు మేము 12 లక్షలు ఇస్తామన్నారు. 12 పైసలు ఇవ్వాలటి వరకు ఒక్క మనిషికి ఇచ్చిన పాపాన పోలేదు. అందుకే తెలంగాణలోని దళిత గిరిజన బిడ్డల తరపున ఈ ప్రభుత్వాన్ని ఈ బడ్జెట్లో నిలదీయబోతా ఉన్నాం.